వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్. సో ఇవాల్టి వ్లాగ్లో డీప్ క్లీనింగ్. సో వ్లాగ్ మొత్తం క్లీనింగే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన హౌస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, సో మనం ఎలా ఉంచుకోవాలి అన్నది ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. మన ఇల్లు మనకి స్ట్రెస్ని పోగొట్టాలి కానీ స్ట్రెస్ని క్రియేట్ చేయకూడదు. సో మన ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్స్తో ఉండాలి అంటే మనం ఇల్లుని ఎలా ఉంచుకోవాలి, సో ఈ వ్లాగ్లో నేను క్లియర్గా చెప్తాను. సో ఈరోజు మేము ఇల్లుని డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అండ్ పెయింటింగ్స్ వేస్తున్నాం. సో రీజన్ ఏంటనేది కూడా నేను చెప్తాను. సో క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో మేము ఢిల్లీ వచ్చి 1.5 year అవుతుంది. ఇక్కడ మాకు క్వార్టర్ ఇష్యూ చేస్తారు కదా. సో క్వార్టర్ ఇష్యూ చేయించినప్పుడు స్టార్టింగ్లోనే పెయింటింగ్స్ అవి వేయించుకోవచ్చు. సో మేమేం చేసామంటే డిసెంబర్లో వచ్చాం, ఎండింగ్కి లీవ్కి వెళ్ళిపోయాం. సో అప్పుడు మేము పెయింటింగ్స్ అవి వేయించలేదు. అండ్ అప్పుడు నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా. సో ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయ్యి మా చెల్లి మ్యారేజ్ అది చూసుకొని తర్వాత పాపకి 3 months వచ్చాక మేము ఇక్కడికి వచ్చేసాం మళ్ళీ. సో ఢిల్లీలో 1 year ఉంటాం, మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది అనేసి అనుకున్నాం. సో రాలేదు. అండ్ ఇంకా అలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసేసాం, పెయింటింగ్స్ అవి వేయించుకోలేదు. సో ఇప్పుడు పెయింటింగ్స్ ఎందుకు వేయిస్తున్నామంటే ఇంకా ట్రాన్స్ఫర్ లేదు, ఇంకా 2 years ఇక్కడే ఉంటామని తెలిసింది. సో ఇంకా అందుకనే నేను చాలా రోజులు నేను చెప్తున్నాను మా హస్బెండ్కి పెయింటింగ్స్ వేయించుకుంటే మంచిది. సో మనం హౌస్ ఎంత క్లీన్ చేసుకున్నా ఈ వాల్స్కి గోడలకి పెన్సిల్ మార్క్స్, పెన్సిల్తో గీతలు ఉంటే చాలా మెస్సీగా కనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి చాలా రోజుల నుంచి పెయింటింగ్స్ వేయించమని చెప్తున్నాను మా హస్బెండ్కి. సో ఇంకా మేము ఎప్పుడైతే మాకు తెలిసిందో ఇక్కడ ఇంకా 2 years ఉంటామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా డిసైడ్ అయ్యి సరే అయితే అని చెప్పేసి వేయిస్తానని వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చారు. సో పెయింటింగ్స్ వాళ్ళు వచ్చి పెయింటింగ్స్ చేశారు ఈరోజంతా. సో వాళ్ళు పెయింటింగ్స్ వేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక నేను మా హస్బెండ్ క్లీన్ చేసుకుంటున్నాం ఇల్లంతా కూడా. సో అతను కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. సో పిల్లలతో నేను ఒక్కదాన్నే చేసుకోలేను కదా. సో మార్నింగ్ అంతా కూడా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, పాప ఇక్కడ మన తెలుగు వాళ్ళే ఉంటే తను చూసుకుంది పాపని. సో ఈవినింగ్ 4 వరకు తన దగ్గరే ఉంది. సో ప్రజెంట్ టైం అయితే 4:30, 5 అవుతుంది, 4:45 అవుతుంది. సో ఇప్పుడు మేమైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం మొత్తం అన్ని. పెయింటింగ్స్ అయితే అయిపోయినాయి ఇల్లంతా. సో ఇంకా కిందన అవి పెయింటింగ్స్ అవి పడుతూ ఉంటాయి కదా పెయింట్ వేసేటప్పుడు. సో అవన్నీ మా హస్బెండ్ క్లీన్ చేసేసి తుడిచేశారు. నేనైతే మాప్ పెట్టేసి ఇంకా ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసేసుకుందాం అన్నాం. సో అందుకని ఫస్ట్ రూమ్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. సో మనం ఎప్పుడైనా ఇంటిని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మనకి తెలియాలి ఫస్ట్ ఎక్కడ ఏ వస్తువు పెడితే బాగుంటుంది, సో అది ఏ ప్లేస్లో ఉంటే కరెక్ట్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇలా తెలిస్తే మనం ఇంటిని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము ఈ రూమ్ ఎక్కువ యూజ్ చేయం. ఇక్కడ ఒకటి బీరువా ఉంది అండ్ ఇక్కడ 2 beds ఉన్నాయి. సో ఇక్కడ బెడ్స్ కూడా యూజ్ చేయం, ఒకటి పెట్టేసాం పైకి, ఒకటి కింద ఉంది. అండ్ కింద ఉన్న సూట్ కేసెస్ మాకు ఇండియన్ నేవీ వీళ్ళకి ఇస్తారు ఆ సూట్ కేసెస్, అందులో మా బట్టలు ఉంటాయి. సో యూజ్ చేయలేని క్లోత్స్ అవి అందులో పెట్టేసి ఇంకా అందులోనే ఉంటాయి. అవి ఎక్కువగా ఓపెన్ చేయము, చాలా రేర్ కేసెస్లో ఓపెన్ చేస్తాము. ఇంకా హెల్మెట్ అండ్ ఒక బాండీ అలా ఎప్పుడు నేను తీయను. సో స్టాండర్డ్గా అవి అక్కడే ఉంటాయి. సో నాకు కూడా ఇంకా దాంతో పని ఉండదు. అండ్ ఈ రూమ్లో ఓన్లీ నేను పూజ చేసుకుంటాను. సో పూజ మాత్రమే చేసుకుంటాను ఇక్కడ. ఇంకా రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసేసి బెడ్ పైన బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. అండ్ అన్నెసెసరీ థింగ్స్ అంటే ఏమీ లేవు, ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటాను. సో పెద్దగా వేస్ట్ వస్తువులు అన్నవి ఉండవు. అండ్ ఈ రూమ్ క్లీనింగ్ అయిపోయింది, ఇవన్నీ వాషింగ్కి వేసేస్తాను. ఇప్పుడైతే బ్రేక్ తీసుకుందాం. సో చల్లగా ఉంది కదా, కూల్ క్లైమేట్ కదా. సో వేడివేడిగా బజ్జీలు వేస్తున్నాను. సో కాసేపు బజ్జీలు తినేసి మళ్ళీ ఇంకో రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఆలూ బజ్జీ వేస్తున్నాను. సో ఆలూ బజ్జీ వేడివేడిగా టమాటో కెచప్తో తింటే చాలా ఇష్టం. మేమైతే ఎప్పుడు ఆనియన్స్తో కాకుండా టమాటో కెచప్తోనే ఎక్కువ తింటాం. సో బ్యాక్ టు బ్యాక్ వర్క్. సో ఇది వచ్చేసి ఇంకో రూమ్ అండి. ఈ రూమ్లోనే మేము ఎక్కువగా ఉంటాం. సో ఇంకా ఇక్కడ మా వారు డోర్స్ అవి క్లీన్ చేసేసి ఇంకా కూర్చున్నారు. సో నేనైతే డోర్ కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేస్తున్నాను. ఇవి క్లీన్ అయిపోతే డోర్ కర్టెన్స్ వేసేస్తాము. సో మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చి చాలా హెల్ప్ చేశారు, ముందుగానే చెప్పారు ఫోన్ చేసి. సో నేను వచ్చాక చేద్దాం, ఒక్కదానివి చేయలేవు కదా అని చెప్పి. సో అతను రాకముందు చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను, అతను వచ్చాక కలిసి చేసుకుంటున్నాం.
సో ప్రతి హౌస్ వైఫ్కి తన ఇల్లు నీట్గా ఉంచుకోవడం అన్నది ఒక బాధ్యత. సో అందులో నేను ఒకదాన్ని. నాకు ఇల్లు నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం అసలు. సో డైలీ క్లీన్ చేసుకుంటాను, క్లీన్ చేసినవే క్లీన్ చేస్తాను. అప్పుడప్పుడు మా హస్బెండ్ తిడతారు, ఎందుకు అలా పట్టి 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 పామేస్తావని చెప్పేసి. సో అలా నీట్గా ఉంచుకుంటాను, అందుకే అన్నీ నీట్గా ఉంటాయి. కానీ ఈ గోడల మీద పెన్సిల్ మార్క్స్, గీతలు చాలా మెస్సీగా ఉండేవి, చాలా గలీజ్గా కనిపించేవి. అంటే ఇల్లు ఎంత నీట్గా ఉన్నా సరే ఆ గీతలు ఉండడం వల్ల అస్సలు ఇల్లు సరిగ్గా కనిపించేది కాదు. ఇంక పిల్లలుంటే ఆల్మోస్ట్ ఇల్లంతా డ్రాయింగ్ రూమ్ అవుతుంది. సో మేము రాకముందే ఇల్లు మొత్తం చాలా గీతలు ఉండేవి. అప్పుడు ఒకసారి మా హస్బెండ్ పెయింట్ తెచ్చి వేశారు. సో అయినా పోలేదు. తర్వాత మా పిల్లలు పెట్టేశారు. సో ఇంకా నేను రాడ్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్కి డోర్ కర్టెన్స్ వేసేయమన్నాను. సో డోర్ కర్టెన్స్ వేసాక కూడా బెడ్స్ తెచ్చి బెడ్స్ వేసేసి బెడ్షీట్స్ వేసేసి ఇంకా తుడిచేసి మాప్ పెట్టేసుకుంటే ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ పని ఏమీ లేదు. ఇంక నేను చేసుకుంటాను హాల్ మొత్తం. మా రుత్విక్కి హోంవర్క్ చేయించాలి. సో ఈ రూమ్ క్లీన్ అయిపోతే రుత్విక్ బాబుకి హోంవర్క్ చేయిస్తారు. సో ఒకసారి బెడ్ మొత్తం తుడిచేస్తే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా. సో అందుకని ఒకసారి అలా క్లీన్ చేసేసాను. ఇప్పుడు బెడ్స్ తెచ్చి వేసేస్తున్నారు. సో ఏ పనినైనా మనం మొదలుపెట్టేటప్పుడు బద్ధకించుకుంటా ఈజీగా చేసుకుంటే ఆ పని చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. లేదు బద్ధకించి తర్వాత చేద్దాం అంటే మనకి వర్క్ బర్డెన్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడే వర్క్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటుంటే మా చిట్టమ్మ చూడండి అటు ఇటు పరిగెడుతుంది. ఇంకా ఈ రూమ్లో బెడ్స్ అయితే వేసేసాము. ఇప్పుడు ఒకసారి ఇల్లంతా తుడిచేసి మాప్ పెట్టేసుకుంటాను. సో మనం ఏ పనైనా శ్రద్ధగా చేసుకుంటే ఆ పని మనల్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. అండ్ మనం ఏదైనా పని చేసేటప్పుడు మన ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. ఇంటిని క్లీన్గా ఆర్గనైజ్గా ఉంచడం ఒక రకమైన కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది. ఇంక ఇక్కడ మా పాప వాకర్ అది యూజ్ చేయట్లేదు. సో ఇంక ఇవి స్టోర్ రూమ్లో పెట్టేద్దామని చూస్తున్నాం. సో అందుకే ప్యాక్ చేస్తున్నాం. అలాగే మనం ఏదైనా పని చేసేటప్పుడు కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే ఆ రిజల్ట్ అన్నది మనకి కనిపిస్తుంది. అండ్ ఏదైనా వర్క్ చేసినప్పుడు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ తీసుకొని కంపేర్ చేసుకోండి. సో అలా పిక్స్ తీసుకొని కంపేర్ చేసుకొని అన్నీ క్లీన్ చేసి నీట్గా ఉన్నప్పుడు మనకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా కనిపిస్తుంది. అలానే క్లీన్గా ఆర్గనైజ్గా ఉన్న రూమ్లో మనకి నిద్ర కూడా చాలా ప్రశాంతంగా పడుతుంది. సో ఇలా నీట్గా ఎప్పటికప్పుడు బెడ్షీట్స్ అవి చేంజ్ చేసుకొని ఆ రూమ్లోకి వస్తే ఎంత ప్రశాంతంగా మనకి నిద్ర వస్తుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ చాలామంది అనుకుంటారు ఇలా పని చేస్తే అలసిపోతాం అనేసి అనుకుంటారు. కానీ కాదు, ఇలా పని చేసుకుంటే మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం. సో రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోవాలి. సో రిమైనింగ్ టైంలో వర్క్ చేసుకుంటే మనం కూడా ఫిట్గా ఉంటాం అండ్ మన బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం. సో ఈ రూమ్ కూడా క్లీనింగ్ అయిపోయింది అండ్ బెడ్ అది కూడా బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేసాను. అండ్ చూడేశారు కదా ఎంత ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. సో ఈ రూమ్లో ఉంటే మనకి నిద్ర కూడా ఎంత బాగా వస్తుంది. సో మనకి నిద్ర కూడా ఇంపార్టెంటే కదా. సో బెడ్రూమ్స్ కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోండి. సో బెడ్రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ మా బాబుకి హోంవర్క్ అయితే చేపిస్తున్నారు మా వారు. ఇంకా నేను కిచెన్ అండ్ హాల్ రూమ్ ఉండిపోయింది. సో అవి వెళ్ళి క్లీన్ చేసుకుంటాను. సో ఇక్కడ వీళ్ళైతే హోంవర్క్ చేసుకుంటున్నారు. సో పాప కూడా కూర్చుంది. సో తనకి ఏదైనా ఫుడ్ తినిపించేసి అప్పుడు నేను కిచెన్ అండ్ హాల్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. సో హాల్ చూశారు కదా. ఇప్పుడు హాల్ని ఎలా ఆర్గనైజ్ చేస్తానో మీరే చూడండి. సో మన దగ్గర కాస్ట్లీ థింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిలోనే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో తెలిస్తే చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇంత మెస్సీగా ఉంది కదా, నేను ఎలా ఆర్గనైజ్ చేస్తానో. సో ఇప్పుడు నా దగ్గర చిన్న ఫోటో ఫ్రేమ్స్ అవి ఉన్నాయి. వాటిని అక్కడక్కడ పెట్టేసి నీట్గా పెట్టుకుంటాను హాల్ అంతా కూడా. సో మన దగ్గర ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలన్న మంచి స్కిల్స్ ఉంటే పెద్ద బంగ్లాలే కాదండి, చిన్న పెంకిటిల్లులు పాకిళ్ళను కూడా మనం స్వర్గంలాగా పీస్ఫుల్గా ఉంచుకోవచ్చు ఇల్లు అన్నది. అలానే ఈ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ మనలో ఉన్న క్రియేటివిటీని కూడా బయటికి తీసుకొస్తాయి. సో
ఇల్లంతా ఒకసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఒక్కొక్క సెల్ఫ్, ఒక్కొక్క రూమ్, ఒక్కొక్క రోజు చేసుకోవచ్చు. ఇల్లంతా ఒకసారి మనం కూడా క్లీన్ చేయలేము. ఈరోజు పెయింటింగ్స్ కాబట్టి ఏదో అంతా ఒకసారి క్లీన్ చేసాం మేము. సో, నేను కూడా వన్ డే రూమ్ క్లీన్ చేయాలి, వన్ డే సెల్ఫ్స్ క్లీన్ చేయాలి, లేదంటే వన్ డే ఋత్విక్ బుక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలి, లేదంటే మెడిసిన్ అంతా ఒక దగ్గర పెట్టాలి అని చెప్పేసి అలా నేను ఒక్కొక్క రోజు ఇంత టైం తీసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ లేదంటే ఒక 1 అవర్ ఇలాగా టైం కేటాయించి క్లీన్ చేస్తూ ఉంటాను. సో, ఇలా ఆర్గనైజ్ చేసుకొని మన కొంత టైం అన్నది కూడా మనం ఇల్లుని నీట్‌గా ఉంచుకోవడానికి మన టైం ఇస్తే మన ఇల్లు చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా ఎప్పుడూ పాజిటివ్ వైబ్సే ఉంటాయి. సో, చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్. హాల్ చూసారు కదా బిఫోర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఆఫ్టర్ ఎలా ఉందో. సో, ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇల్లంతా చాలా నీట్‌గా, ప్రశాంతంగా, ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. సో, ఆఫ్టర్ పెయింటింగ్స్ అయితే కళకళలాడుతుంది. సో, ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా.